యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టి గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు విజయనగరం జిల్లా రాజాం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని, రౌడీయిజం, గంజాయి విక్రయాలు, ఇతర అక్రమాలకు పాల్పడే వారెవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని సిఐ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రాజం బొబ్బిలి సెంటర్ కు చెందిన పడాల శేఖర్ 18వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లి 200 రూపాయలు పెట్రోల్ పోయమని చెప్పగా పంపు బాయ్ అయినటువంటి రామకుమార్ పెట్రోల్ పోసి అనంతరం డబ్బులు అడగగా, నువ్వు ఎవరిని డబ్బులు అడుగుతున్నావో తెలుసా అని బెదిరించాడు. అంతటితో ఆగకుండా, నేను ఒక రౌడీని, నీ అంతు చూస్తా, నువ్వు బయట కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరించి తన గురించి కావాలంటే అడిగి తెలుసుకోమంటూ డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి రామకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, అనంతరం నిందితుడు శేఖర్ ని పోలీసుల అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆగస్టు 3 వరకు రిమాండ్ విధించిందని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. జరిగినది ఏదో జరిగిపోయిందని, ప్రజలతో మమేకమై ప్రశాంతంగా జీవించాలని, అలా కాకుండా అల్లర్లకు పాల్పడినా, స్థానిక ప్రజలకు అసౌకర్యం కల్పించినా, గ్యాంగులతో చలామణి చేయాలనుకున్న అల్లరి మూకలకు, రౌడీ షీటర్లకు తనదైన శైలిలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులున్నది సామాన్య ప్రజలందరి కోసమేనని, ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. తమకు సహకరిస్తే నెల రోజుల్లో ప్రశాంత పట్టణంగా తీర్చిదిద్దుతామని మీడియా ముఖంగా సిఐ నవీన్ కుమార్ తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అండి. నేను రాజం సిఐ మాట్లాడుతున్నాను. నిన్న మాకు వచ్చిన ఒక సమాచారం మీద మేము ఇలా కొందరు గంజాయి తాగుతున్నారని చెప్పేసి మాకు ఇక్కడే ఉన్న మన చిన్న చెరువు గట్టు దగ్గరలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా రైడ్ పార్టీ మేము వెళ్ళి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్ దొరికాయి. ఆ లీడ్ పట్టుకొని అవి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అని మేము ఎంక్వైరీ చేస్తే, మా ఎంక్వైరీలో ఏమైతే తెలియదంటే, మన రాజాంకి సంబంధించిన ముదుమంచి కార్తీక్, బండారు గుణ వీళ్ళిద్దరూ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు రాయగఢ్ నుంచి తీసుకొస్తున్నారని మాకు తెలియజేయడం జరిగింది. మేము వెంటనే ఏం చేసామంటే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తెచ్చుకున్నాం. వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయగా వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళకి రాయగఢ్ నుంచి బ్యాక్వర్డ్ లింక్ ఇది, అతను సప్లై చేస్తుంటాడని. ఇతని పేరు అజేంద్ర పండా. ఈయన పండా బ్రాహ్మణ్. అక్కడ మెకానిక్ షాప్ పెట్టుకొని ఆ ముసుగులో ఇతను ఆ చుట్టుపక్కల నుంచి ఈ గాంజాని ప్రొక్యూర్ చేసుకొని వీళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతూ వీళ్ళకి ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు, అంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు తెస్తున్నారు. వీళ్ళు బిజినెస్ మీన్స్ ఓన్లీ వీళ్ళు కన్జ్యూమ్ కోసం మాత్రమే. ఇందులో వీళ్ళిద్దరూ ఈ గుణ అంటే కార్తీక్ కూడా కన్జ్యూమర్సే. వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ కూడా ఇక్కడ యువతని దానికి పక్కతో పట్టించడానికి వాళ్ళకి అలవాటు చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి నిన్న యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ మేము వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురిని రిమాండ్ చేసాం. ఒకరు ఎవరైతే బ్యాక్వర్డ్ లింక్ ఉన్నారో రాయగఢ్కి చెందిన అజేంద్ర పండాని, అలాగే కార్తీక్ని, గుణాని, వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేసాం. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ నెక్స్ట్ మంత్ 4th వరకు ఇచ్చారు. రిమైనింగ్ కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ఉండాలి. సో అందుకోసం యాజ్ పర్ లా వాళ్ళకి పట్టుకొని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమైనా ఇక్కడ ఎవరైనా కన్జ్యూమర్స్ కానీ ఎవరు నుండి వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మేము వాళ్ళని డి అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. అది డిస్టిక్ లెవెల్ ఉంటుంది. మా డిస్టిక్ విజయనగరం డిస్టిక్ శ్రీ ఎస్పీ గారు, శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా రౌడీజం మీద కానీ గంజాయి మీద కానీ ఉక్కుపాదం మోపమన్నారు. సో ఇది మేము రాజ్యం వచ్చినాక ఇక్కడ మేము పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. తల్లిదండ్రులకి అలాగే రాజ్యం ప్రజలకు చెప్తున్నాం, మీకు ఎక్కడైనా ఈ హైడౌట్స్లో ఈ గంజాయి బ్యాచ్ కానీ ఎవరైనా తాగుతున్నట్టు కానీ కనిపించినట్టయితే, ఎవరి మీద అనుమానం ఉన్నా కూడా మాకు తెలియజేయచ్చు. మేము వెంటనే చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకుంటాం.